కడియం నర్సరీ ప్రాంతానికి చిరుత ఆలమూరు మండపేట ప్రాంతాల వాళ్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాజమహేంద్రవరం దివానచెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత 3 రోజులుగా జాడలేకపోవడం తెలిసింది. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అడవి శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివానచెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం, వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. కాని ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా, అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవి శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని, దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు. దొరికిన వెంటనే ఫర్ షూర్ ఐ నో యూ గో అందరికీ నమస్కారం. నా పేరు పారంజెట్టి రామ్జీ, కడిపెంక గ్రామ పంచాయతీ సర్పంచ్ని. రాత్రి సుమారు 10:30 సమయాన్ని నాకు అటవీ శాఖ అధికారుల నుంచి సమాచారం అందింది. ఏంటంటే ఇది 100% లీపోర్ట్ అనగా చిరతపూలని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళు చెప్పిన సలహా ఏమిటంటే ప్రతి గుడి దగ్గర లైట్లు ప్లస్ సౌండ్స్ జనాల్లోకి సమాచారం మీరు ఇమీడియట్లీగా చేరవేయాలని చెప్పి మాకు వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. మేము ఆ రకంగానే 10:30 రేత్రిగాడ మేము లెగిసి అక్కడ ప్రతి చోటకి వెళ్ళి ప్రతి గుడి కమిటీ వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ప్రతి యూత్ని కూడా మేము వెంటనే చేసి ఇవన్నీ కూడా చేసి మేము అక్కడికి వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్లతో ప్రజల్లోకి చేరవేశాం. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల లోపల పనిలోకి వెళ్ళిపోయే మనుషులు అందరూ కూడాను. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అలాగే సాయంత్రం మాటలు 7-7:30 కల్లా పడుకునే సందర్భం. అలాగే 11 గంటలు సుమారు 11-12 అయింది ఇదన్నీ ఏర్పాటు చేసేటికి. జనానికి ఇంకా సమాచారం అందిందో లేదా అన్నది మాకు అనుమానం. ఎవరైనా బయటకు వెళ్తే ఇబ్బంది అవుద్దేమని అనుమానంతో సుమారు 4 ఆటోలు అనౌన్స్మెంట్ చేసాం. తర్వాత ఏంటంటే అనుమానం ఉన్న చోటల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ మీరు ఇలాంటి పరిస్థితి ఎవరు వెళ్ళకండి అని చెప్పి ప్రతి డోర్ టు డోర్ కూడా మేము చెప్పిన సందర్భం రాత్రి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకో విషయం ఏంటంటే అదృష్టం బాండి ఇవాళ వాన వచ్చింది. వాన రాకపోతే ఈ రోజు రైతులు నీళ్ళతో ఎట్టుకుంటాక రావాల్సిన పరిస్థితి. ఆ నీరు ఎట్టకపోతే వ్యవస్థ ఏమైపోద్దో కూడా తెలియని పరిస్థితి నర్సరీ వ్యవస్థ అన్నది. ఈ రోజు అయితే మేము అదృష్టం బాండి వర్షం పడింది. తర్వాత వచ్చి లోడింగ్లు గట్ట ఆపాం. ఈ రోజు అంటే ఒక రోజు అంటే ఆపాం, కానీ ఇదే సందర్భం కొనసాగితే మా అందరికీ కూడా నర్సరీ వ్యవస్థ అందరికీ కూడా చాలా ఇబ్బంది అని తెలియజేస్తున్నాం. అలాగే మనం చేసేది ఏంటంటే ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇదేదో ఎటకారంగా తీసుకోవద్దని చాలా సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించి ప్రజలు అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో భద్రతగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మేము నిత్యం అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మేము అందరం ఉండి అటవీ శాఖ అధికారి వారికి మేము ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తున్నాం.